న్నట్లు తాను మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. తరమబడ్డాడు తరమబడ్డాడు అనుకున్న దావీదు, చెరలో పడ్డాడు పడ్డాడు అని అనుకున్న దావీదు బ్రతుకును చెరలో నుండి సింహాసనానికి దేవుడు లేవనెత్తలేదా? ఎందుకు వారి జీవితాల్లో ఈ కార్యం జరిగిందో చెప్పంటారా? దేవుని రక్షణ వారికి కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధం చేసుకున్నారు. దేవుని రక్షణ ఎవరు? యేసుక్రీస్తు వారు. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రక్షకుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. స్తుతిలో దాగిన మొదటి శక్తి, శత్రువు నోరు మూయించబడుతుంది, వాడు పారిపోతాడు. రెండవది, దేవుడు వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడు. ఆమేన్. మూడవది, ప్రతి విషయంలో మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైనా, తమ్ముడా ఈ రోజు నుండి మనస్సులో కూడా దేవుని మీద సనగకు. నిషీది రాత్రిలో కూడా హృదయమార ప్రభుని స్తుతిస్తూ ఉండు, స్తుతిలో యాగమైపోతూ ఉండు. అలా చేస్తే అంటాడు కదా, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. అంటే కృతజ్ఞతాస్తుతి తెలియచేసేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తుకే రక్త సంబంధులుగా మనం మారిపోతాం. బాబోయ్, స్థితిలో ఎంత మహాత్యం దాగి ఉందో హృదయం ఉప్పొంగుతుంది మాట చెప్తున్నప్పుడు. ఎవరికి రక్త సంబంధికులు? చెప్పండి చెప్పండి చెప్పండి. స్తుతిస్తే దేవుని చిత్తం జరిగించినట్లు. దేవుని చిత్తం జరిగించిన వాడు దేవునికి ఏమవుతాడట చెప్పాలి. దేవునికి రక్త సంబంధులుగా మారిపోతారట. అనయ్య మీరు అట్లా చెప్తే కుదరదో, మాకు బైబిల్లో రెఫరెన్స్ చూపించండి అని అంటారా? తప్పకుండా చూపిస్తా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. ఆయన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియు అనెను. పరలోకమందలి దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. ఈ సంఘటన మీరు ఎరుగుదురు కదా. శిష్యులు యేసయ్యతో అంటారు, బోధకుడా అదిగో నీ తల్లి సహోదరుడు సహోదరి వచ్చారు అని అంటే, అక్కడ ప్రభు వాడిన పదం ఎవరట యేసయ్యకు సహోదరులు? ఎవరట యేసయ్యకు సహోదరులు? దేవుని చిత్తమును జరిగించువారే ఆయన సహోదరులు. నేనంట, ఎవరు దేవునికి సహోదరులు? దేవుని చిత్తం చేసేవారు. ఎవరు దేవుని చిత్తం చేసేవాళ్ళు? ప్రతి విషయములో